స్కూల్కు. ఐ గో టు స్కూల్ ఎవ్రీ డే. ఐ టేక్ కాఫీ ఎర్లీ మార్నింగ్. ఐ రైట్ ఇంగ్లీష్ బుక్స్ ఎవ్రీ డే. ఐ ప్లే క్రికెట్ ఎవ్రీ డే ఈవినింగ్ అనేటి రెగ్యులర్గా చేసే పనులను ప్రజెంట్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ మీన్స్ ఇప్పుడే కానీ, ఇంతకుముందే కానీ, ఈ మధ్యలో జరిగిన జస్ట్ అండ్ ఆల్రెడీ అండ్ రీసెంట్. ఇప్పుడే కానీ, ఇంతకుముందు ఎప్పుడు వచ్చినప్పుడు ఐ హ్యావ్ జస్ట్ కమ్. వెంటనే ప్రజెంట్ టెన్స్ అప్పుడు నాలుగు కాదు. నేను వచ్చిన ఎప్పుడు వచ్చినా ఇప్పుడు వచ్చినాం కాదు, ఇప్పుడు జస్ట్ హ్యాస్ కమ్. జస్ట్ యూ హావ్ కమ్ జస్ట్ నౌ. ఐ యామ్ వాచింగ్, ఐ యామ్ లుకింగ్, ఐ యామ్ రైటింగ్, ఐ యామ్ టాకింగ్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్. ఇన్ఫార్మ్ చెప్తున్నాను నేను. ఐ యామ్ వెయిటింగ్, ఐ యామ్ రన్నింగ్, ఐ యామ్ రైటింగ్ అనేది ఇన్ఫార్మ్. ఐ యామ్ సింగింగ్. ప్రజెంట్ పర్ఫెక్ట్ మీన్స్ గతంలో స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు జరుగుతున్న విషయాలు చెప్పాలి. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ 2 hours. Since I have been waiting. I have been studying for 2 years for the school. I am reading since I have been 2011. working in that department for 31 years. Have been, has been. She has been waiting for your mummy for 2 hours. 2 hours. అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటెన్స్. ఎన్ని రకాలైనవి? 4 రకాలైన ప్రజెంట్ టెన్స్. పాస్ట్ టెన్స్ ఉన్నాయి. పాస్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. మీ లెక్చరర్కి తెలియదు అది. ఈ విధంగా తెలుసు. పెద్ద మనిషి చాలా. దాని తర్వాత షెల్లు, విల్లు, కున్ను, కుడ్డు, మస్టు, మైట్. హౌ టు యూస్ ఫ్యూచర్ టెన్స్. ఇవి వేరు బిఫామ్స్. షెల్లు, విల్లు, కెన్ను, కుడ్డు, మస్ట్ ఎట్లా ఉపయోగించాలి. షుడ్ అనేది రెస్పాన్సిబిలిటీ, కెన్ అనేది కెపాసిటీ, విల్ అనేది కంపల్సరీ, మస్ట్ అనేది కంపల్సరీ. ఇవన్నీ మొత్తం టోటల్ గ్రామటికల్ ఎట్లా యూజ్ చేయాలి చెప్తే ఈసారి ఈయన ఎట్లా చెప్తున్నాం నేను ఎవరిని కూడా లెక్క చేయను. లెక్చర్ విషయంలో లెక్చర్ కూడా పనికి నా దగ్గర హైటెక్స్ వాళ్ళు ఎవరెవరు సాఫ్ట్వేర్స్ వస్తారు, సాఫ్ట్వేర్ను వచ్చి వాడిపిస్తారు. అట్లా కాకపోతే నా స్టడీ స్టాండర్డ్ మేము అట్లా చదువుకున్నాం. అట్లా నాకు రొట్టె కూడా లేదు. రొట్టె కాదు, చెప్పులు లేవు కాళ్ళకు. గట్టే కాదు, చెప్పులు లేవు. చెప్పులు లేకుండా పోతుంది. ఏమనుకో కొంచెం ఇంటించండి. ఇంకా చాలా సముద్రం ఉంటుంది నా దగ్గర. నేను అన్ని సబ్జెక్ట్స్ చెప్తా. ఇది కాదు, ఆల్ సబ్జెక్ట్స్ నోయింగ్. ఐ నో ఆల్ సబ్జెక్ట్స్. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సైన్స్, ఫిజిక్స్ అండ్ ఫిజిక్స్లో పోతే నువ్వు కనిపించదు. కెమిస్ట్రీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఇంగ్లీష్, ఆల్ అండ్ జనరల్ సైన్స్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అండ్ స్టేట్ అండ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్. ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి అది మొత్తం చెప్పేస్తా. కానీ నువ్వు ఉచ్చబడతాయిందా జాగ్రత్త. వద్దు, బాధపడద్దు. నేను ఆ విధంగా కావాలని చెప్పుకో. చిన్నబా, ఇప్పుడు మీ పెద్ద మామయ్య ఇంటర్పూర్ చెప్పాడు, ఆయనకు అంత నాలెడ్జ్ ఉందన్నమాట. మీ పెద్ద మామ అంత వాడాడు. అదే ఇంటర్పూర్ చెప్తాడు కానీ బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్ ఈ సెక్షన్స్ మధుగాడు నా దగ్గర దెబ్బలు వెళ్ళిపోతుంది మాట మాట. కాకపోతే నారద ఇక్కడ అంతే నేనేమన్నా విన్నాడు కదా ఇది. తెలుసు అని మా డాడీ అనుకున్నాడు. దెబ్బగా లేచి పొద్దున లేచి అందులో పొద్దు పిచ్చి ఇంట్లో వాడి పని అది. దొరకడు మనిషి. ఏమంటారు వాడు ఉన్నాడంటే దొరికిందంటే కాలేజీలో కాలేజ్ కొప్పు దొరుకుతాడు. అంటే మీరు కూడా మాలాక కావాలి. మాకు ఆ ఛాన్స్ దొరకలేదు. మీరు కూడా మంచిగా ఎదగాలి. ఎదగాలంటే మంచి ఫార్ముల ప్రకారము, పద్ధతి ప్రకారం చదువుకోవాలి. మెథడ్ కొంటే ఏదో అడ్డికి పోయి ఆడ లెక్చరర్ ఏం చేస్తారు సార్, వానికే రాదు. వాడు గగగగలు ఏదో చెప్పి వెళ్ళిపోతాడు. సిస్టమేటిక్గా చెప్తే కరెక్ట్గా అర్థమవుతుంది.
ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ బై సిస్టమ్. స్టేట్ హిస్టరీ అంటాం. స్టేట్ హిస్టరీ గురించి వాడు మొత్తం చెప్పాలి. భౌగోళిక అంశాలు ఉన్నాయి, స్టేట్ జాగ్రఫీ గురించి మొత్తం చెప్పాలి వాడు. చెప్పండి వీళ్ళకు, వాడు కంబైన్ చేసి ఏదో సుత్తి కొట్టిపోతాడు. ఇప్పుడు ఉన్న లెక్చర్ మొత్తం అదే నేను నాలెడ్జ్ లేదా అంటలేను మళ్ళీ, వీళ్ళకి అర్థమయ్యేది. లెక్చర్స్ ఇప్పుడు ఉన్న ఇప్పుడు చూడు, నేను టెన్సెస్ పద్ధతి చెప్పినా అట్లా కన్ఫ్యూజ్ అయిపోయింది. అది అరే ఈ విధంగా ఉంటాయి అన్నగా ఆయన తెలిసి ఇంగ్లీష్లో మాట్లాడతాడు, కానీ ఈ విధంగా మాట్లాడాలని ఆయన తెలియదు. ఇప్పుడు ఒక లెటర్ రాయాలి. మేము మీకు వచ్చినాం, ఈరోజు వచ్చినాము, ఈ విధంగా వచ్చినాము, ఇంతమంది వచ్చినాము, ఇదంతా మొత్తం ఇంగ్లీష్లో రాయాలి. నీకు టెన్సెన్స్ తెలియకపోతే ఏం రాస్తా చెప్పు.